2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏడాది కాలం పూర్తి చేసుకోబోతున్నారు. ఎన్నో సవాళ్లతో సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు వాటిని అధిగమించే విషయంలో ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడం, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం నిర్మాణం వంటివి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా ఉన్నప్పటికంటే ఈ రెండో దఫానే చంద్రబాబుకు కఠిన పరీక్షలు ఎదురు కానున్నాయి. టీడీపీ జనసేన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బృహత్తర బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ముఖ్యమంత్రిగా అపార అనుభవం, నూతన ఆలోచనలు, పోరాట తత్వం, ఏమీ లేని స్థాయి నుంచి అన్ని సృష్టించగల నేర్పు, ఓర్పు, ఊహించని ఎత్తుగడలతో చంద్రబాబు అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారని, ఆంధ్రుల అంచనాలు అందుకుంటారని, నమ్మకాలను నిలబెడతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన అన్నింటిలోనూ చతికల పడ్డారని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సప్త సముద్రాలు ఈదడం లాంటి కష్టతరమైన సప్త సవాళ్లు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. మొదటిది వయోభారం. చంద్రబాబు వయస్సు ఇప్పుడు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన చాలా ఉల్లాసంగా పనిచేస్తున్నా, అధికారులని పరుగులు పెట్టిస్తున్నా వయసు ప్రభావం వల్ల సమస్యలు ఉండనే ఉన్నాయి. మతిమరుపు లాంటివి చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. మహా అయితే ఇంకో 2 ఏళ్ల దాకా మాత్రమే ఆయన ఇంత యాక్టివ్ గా పనిచేయగలరు. ఆ తర్వాత కష్టం. పార్టీ నిర్ణయాలు కానీ, ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఏవి తీసుకోవాలన్నా ఆయనకు ఓపిక ఉండదు. బయటకు వచ్చి ప్రజల్లో తిరగాలన్నా శరీరం సహకరించదు. వచ్చే ఎన్నికల నాటికి 79 సంవత్సరాల వయసులో ఇక చంద్రబాబు చేసేదేమీ ఉండదు. అందుకే ఈలోపే పార్టీని పటిష్టం చేయడానికి, తన రాజకీయ వారసుడుగా లోకేష్ కి పట్టాభిషేకం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని గత కొంతకాలంగా వినబడుతోంది. ఆ తర్వాత తాను కేవలం పార్టీ పర్యవేక్షణ మాత్రమే చేయొచ్చు అని చంద్రబాబు భావన. మరి ఈ వయోభారంతో ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నెట్టుకొస్తారో చూడాలి. రెండోది రుణభారం. చంద్రబాబుని అతి తీవ్రంగా కలవర పెడుతున్న అంశం రాష్ట్ర అప్పులు. ఒక స్టేట్ అభివృద్ధి చెందాలంటే ముందు దాని ఆర్థిక పరిస్థితి బాగుండాలి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అధ్వానంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే 21,000 కోట్ల అప్పు చేసింది. ఆ తర్వాత అప్పులు అంతకంతకు పెరుగుతూ పోయాయి. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 1.52 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ అప్పుతో రాష్ట్ర ప్రజానికంపై మరింత భారం పడనుంది. మరోవైపు అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు మినహా మరే హామీ అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శ ఉంది. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే చివరకు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. సంపద సృష్టించి సంక్షేమాన్ని అందించడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తామన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు భారీ డైలాగులు చెప్పారు. కానీ పాలన చూస్తే అప్పులే తప్ప సంపద సృష్టి కనుచూపు మేరలో కనిపించకపోవడం రాష్ట్ర ప్రజానికాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాక్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. అంటే చంద్రబాబు పాలనలోనూ, సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి మంగళవారం అప్పుల కోసం ఎదురు చూస్తూ ఎవరు ఇస్తారా అనే బేల చూపులు చూడాల్సిన దారుణ స్థితిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఇన్ని అప్పులు పెట్టుకొని కొత్త అప్పు పుట్టక చంద్రబాబు ప్రభుత్వం బండిని ఎలా లాగుతాడా అనేది $1 బిలియన్ ప్రశ్న. మూడవది నిధుల భారం. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పేరుతో భారీగా సంక్షేమ పథకాలను ప్రకటించారు.
వాటి అమలుకు ఏడాదికి దాదాపు 1,00,000 కోట్ల వరకు అవుతాయని అంచనా. గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సంక్షేమ పథకాలకే 5 ఏళ్లలో 2.70 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయితే టీడీపీ కూటమి ఇచ్చిన హామీలతో గతం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో ఆర్థిక పురోగతి ఆశించినంతగా పెరగడం లేదు. పథకాలను అమలు చేస్తే అప్పులు పెరిగే అవకాశం ఉంది. అసలు ఆ అప్పులే పుట్టే అవకాశం కూడా కనిపించడం లేదు. ఓ అంచనా ప్రకారం కూటమి అమలు పథకాలు పూర్తిగా అమలు చేయాలంటే దాదాపు 12 లక్షల కోట్లు నిధులు కావాలి. మరి అంత మొత్తం ఎవరిస్తారు? ఏమి చూసిస్తారు? సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే జనాల్లో అతి తొందరలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ పథకాలే కాదు, అమరావతి, పోలవరం కూడా కూటమి ముందున్న భారీ లక్ష్యాలు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్ల మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్నా చంద్రబాబు గట్టిగా నిధులు అడగడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో నామమాత్రంగా కొన్ని నిధులు విడుదల చేస్తోంది. అమరావతి అభివృద్ధికి, పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని పలుమార్లు ఆంధ్ర ఎంపీలు చెప్తున్నా అవి మాటలకే పరిమితం అవుతున్నాయి. ఇంకా కొన్ని నెలలు ఈ నిధుల కొరత వెంటాడితే ఆంధ్ర పరిస్థితి అధోగతే అంటున్నారు ఆర్థిక నిపుణులు. 4వది రెడ్ బుక్ భారం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పేరున్న కంపెనీలు ఏవి ఆసక్తి చూపడం లేదు. దానికి కారణం లోకేష్ రెడ్ బుక్. తాను 90కి పైగా సభలలో రెడ్ బుక్ గురించి జనాలకు చెప్పానని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక రెడ్ బుక్ లో రాసుకున్న మేరకు అవినీతి అక్రమాలు చేసిన వారి మీద చట్ట ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పామని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని లోకేష్ చెప్తున్నారు. కానీ అదే ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధికి భారమైంది. ఇలా కక్ష రాజకీయాలు చేస్తున్న స్టేట్ లో పెట్టుబడులు పెడితే ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో గనక వైసీపీ వస్తే వారు ఊరుకుంటారా అనే ప్రశ్న పెట్టుబడిదారుల్లో ఉండిపోయింది. ఆ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి అనుమతుల దగ్గర నుండి అన్ని లెక్క తెలుస్తారు. ఇదంతా అవసరమా అని భావించి అసలు అక్కడ పెట్టుబడి పెట్టకపోతే బెటర్ కదా అని అనుకుంటున్నారట. ఇలా చాలా కంపెనీలు ఆంధ్రాకి రావడానికి విముఖత చూపిస్తున్నాయని సమాచారం. అదే చంద్రబాబుని కలవర పెడుతోంది. అలా అని రెడ్ బుక్ ని ఆపేయలేరు. ఆపేయండి అని చెప్పినా వినే స్థితిలో లోకేష్ కానీ క్యాడర్ కానీ లేరు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే మళ్ళీ ఈ రెడ్ బుక్ ఒకటి అని చంద్రబాబు మదన పడుతున్నట్టు తెలుస్తోంది. రెడ్ బుక్ పేరుతో రివెంజ్ పాలిటిక్స్ కి తెరతీసి వైసీపీని తట్టి లేపడం అవసరమా అన్న చర్చ కూడా కూటమిలో సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ 3 పార్టీలు ప్రభుత్వానికి సంబంధించిన అంశం దేనికైనా జవాబుదారీగా ఉంటాయి. అయితే రెడ్ బుక్ అన్నది మాత్రం వేరు. ఇది టీడీపీ క్యాడర్ ని ఇబ్బంది పెట్టిన వారి కోసం, లేదా ఆ పార్టీ 5 ఏళ్లుగా ఇబ్బంది పడిన సందర్భాలను గుర్తుంచుకొని బాధ్యుల మీద యాక్షన్ తీసుకునే ఒక ప్రక్రియగా ఉంది అంటున్నారు. రెడ్ బుక్ పేరుతో ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ కి చోటిస్తే కూటమి ప్రభుత్వం అబాసు పాలవుతుందని, తమకు సంబంధం లేకుండా తాము కూడా రాజకీయంగా ఇబ్బందుల్లో పడతామన్నది బీజేపీ, జనసేన వాదనగా ఉంది అంటున్నారు. ఈ రెడ్ బుక్ పేరుతో అరెస్టులు చేయడం వల్ల వైసీపీకి లేనిపోని సానుభూతి తెచ్చిపెట్టడం అవుతుందని, జనాలకు కూడా నచ్చే అంశం కాదని చంద్రబాబు భావన. అలానే రెడ్ బుక్ లో ఉన్న వారిపై కేసులు పెట్టి వేధించడం, ఆ క్రమంలో పోలీస్ అధికారులపై ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. దాంతో కొంతమంది ఐపీఎస్లు రాష్ట్రము వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశమే. భవిష్యత్తులో రెడ్ బుక్ చంద్రబాబుకి పెద్ద గుదిబండగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 5వది సీనియర్లు భారం. తెలుగుదేశం పార్టీకి సీనియర్లతో చంద్రబాబుకి పెద్ద సమస్య వచ్చి పడింది. వారిని పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహించాలని లోకేష్, యువ నాయకులు అంటుంటే చంద్రబాబు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. పార్టీ కష్టకాలంలో కూడా తనని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను పోగొట్టుకోలేడు. అలా అని వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేరు. పోనీ నచ్చజెబుదామా అంటే వారు వినే పరిస్థితిలో లేరు. దాంతో లోకేష్ ఇష్ట ప్రకారం టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరికి వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. చంద్రబాబుకి బాగా సన్నిహితులైన వారిని కూడా
దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు చంద్రబాబు అని ఆ పార్టీలోనే బాహాటంగా చెప్పుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి వారు పలువురి నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరి పరిస్థితి మరి తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. వారంతా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చంద్రబాబు భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఆరవది పవన్ భారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి బలమే కానీ భారం ఎలా అవుతాడా అనిపించొచ్చు. కానీ పవన్ కి ప్రతి దానిలో ప్రాధాన్యత ఇవ్వడం చంద్రబాబుకి తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు బలమైన ఓట్ బ్యాంక్ కలిగిన సామాజిక వర్గం. గత ఎన్నికల్లో కూటమికి ఆ సామాజిక వర్గం బలమైన అండగా నిలిచింది. కాపు బలిజ ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారనేది లోక విదితం. జనసేనను తమ సొంత పార్టీ కాపు బలిజలు నమ్ముతున్నారు కాబట్టి ప్రత్యేకంగా కాపులకు తాను ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత ఇస్తే చాలని చంద్రబాబు భావించారు. పవన్ తో బాగుంటే కాపులు కూడా నా వెంట అనుకొని పవన్ కి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నట్టు తన అనుకూల మీడియాలో వార్తలు కూడా వచ్చేలా చూశారు. దీన్ని ఆధునుగా తీసుకొని పవన్ కూడా పదవుల విషయంలో తమ మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే టీడీపీ కాపులు మండిపడుతున్నారు. పవన్ పార్టీలోని తన కులానికి పదవులు ఇప్పించుకుంటూ ఉంటే చంద్రబాబు మాత్రం టీడీపీలోని కాపుల పట్ల కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు దోస్తి సాగినంత కాలం తమకు టీడీపీలో భవిష్యత్తు ఉండదని కాపులు భావిస్తున్నారు. దాంతో చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. పిఠాపురం వర్మ లాంటి నికార్సైన టీడీపీ నేతకు అన్యాయం జరగడం కూడా పవన్ వల్లనే అన్నది అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు పవన్ ని వదులుకోలేడు. అలా చేస్తే అది అంతిమంగా వైసీపీకి మేలు చేస్తోంది. దీంతో పార్టీలో వారికి నచ్చజెప్పలేక పవన్ భారాన్ని మోస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏడవది పుత్రభారం. ఇక చివరిగా పుత్రభారం. చంద్రబాబు తర్వాత టీడీపీని లీడ్ చేసే వ్యక్తి ఎవరంటే లోకేష్ అనే చెప్పాలి. కానీ ఆ పార్టీలో లోకేష్ నాయకత్వాన్ని అందరూ సమర్థించరు. ఎలాగైనా ఈ 2 సంవత్సరాల్లోపే లోకేష్ ని సీఎం గా చూడాలని, తన తర్వాత టీడీపీ అధినేతగా నిలబెట్టాలని చూస్తున్న చంద్రబాబుకి పార్టీలోనే అడ్డంకులు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టడానికే ఆ మధ్య లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రతిపాదన వినిపించింది. ముందు డిప్యూటీ సీఎం చేసి ఆ సంవత్సరం తర్వాత ఏకంగా సీఎం నే చేయాలని చంద్రబాబు ప్లాన్. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తున్న వారికి పెద్దపీట వేస్తుండగా వ్యతిరేకించే వారిని బయటకు పంపే కార్యక్రమాలు చేస్తున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లోనే లోకేష్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బాబు గారు అనుకున్నారు. కానీ టీడీపీలో ఒక వర్గం అందుకు ససేమిరా అంది. ఒకవైపు వైసీపీ ఫ్యాన్ గాలు జోరుగా వీస్తుండడంతో టీడీపీ నారా లోకేష్ తో ప్రయోగాలు చేయడం పార్టీకి మంచిది కాదని వారు బాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పార్టీ ఉనికే ప్రమాదం అని బుచ్చయ్య చౌదరి లాంటి వారు బహిరంగంగానే అనేశారు. దీంతో 2024లో టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబేనని ప్రకటన చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. లోకేష్ అన్ని విధాల సమర్థుడు అని చంద్రబాబు నమ్ముతున్నారు. కానీ పార్టీలో ఏం వ్యతిరేకత వస్తుందో, అందరినీ కలుపుకొని ఎలా ముందుకెళ్తాడో, ముఖ్యంగా జగన్ ని లోకేష్ ఎదుర్కొంటాడా లేదా అనే 1,00,000 సందేహాలు చంద్రబాబులో ఉన్నాయట. త్వరలో లోకేష్ ని సీఎం గా చేయాలనుకుంటున్న బాబు గారికి అది కత్తి మీద సామే అంటున్నారు. ఇన్ని భారాల మధ్య చంద్రబాబు మున్ముందు ఎలా నెట్టుకొస్తాడో చూడాలి అంటున్నారు రాజకీయ నిపుణులు.